తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కమలం పువ్వు పార్టీ లీడర్లు ఎట్లున్నారంటే మనం దోస్తులం చెట్టు మీద కోతులం అన్నట్టే పాట పాడుకుంటారు చూడుర్రి. సేమ్ టు సేమ్ డిట్టో మక్కీకి మక్కి అట్లనే ఉన్నారట. సీఎం రేవంత్ సారు కమలం పువ్వు పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా సంకలు ఎగేసుకొని పోయి సాటుగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారట. ఎట్లా తెలిసిందంటారా? ఇగో ఇట్లా అయ్యా కారు పార్టీ ఎమ్మెల్యే దాసోజు శ్రవణ్ కుమార్ సారు ఇక చెప్పుండ్రి. డీకే శివకుమార్ పేరు వచ్చింది, రేవంత్ రెడ్డి పేరు వచ్చింది. డీకే శివకుమార్ని కర్ణాటక బీజేపీ తూర్పాల పడుతుంది, తెలంగాణ బీజేపీ మాత్రం రేవంత్ రెడ్డి సంకలేసుకొని తిరుగుతూ ఉంది. ఇది ఎక్కడ కథ? ఈయనరా నేషనల్ హెరాల్డ్ కేసుల కాంగ్రెస్ పార్టీ పెబ్బలు సోనియా గాంధీ మేడము రాహుల్ గాంధీ సారు అక్రమంగా అడ్డగోలుగా పైకం వాడుకున్నారని ఈడీ ఆఫీసర్లు కేసులు గట్టిగానే విచారణ చేస్తున్నారు కదా. అయితే లోతుగా విచారణ చేస్తే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సారు పేరు, తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు పేర్లు కూడా బయటకు వచ్చినాయట. కానీ ఇప్పటి వరకు దేశం కోసం ధర్మం కోసం దేవులాడే తెలంగాణ కమలయ్యలు ఒక్క పారి కూడా ఆ కేసు ముచ్చట తీసింది లేదు, రేవంత్ సార్ను రెచ్చగొట్టింది లేదని కారు పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ సారు దమ్మురాంగా మాట్లాడుతుండు. అయ్యా దాసోజు సారు, మరి మీ కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సార్కు కూడా కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు వచ్చినాయట. 15 దినాల్లో కమిషన్ ముంగడికి పోయి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్నట. మరి మీరు వకీల్ పని కూడా చేస్తారు. మీరు కూడా మొదలు మీ కారు పార్టీ పెబ్బకు ఏమైనా సాయం చేసే పని పెట్టుకోండి సారు. ఈడీ ఆఫీసర్లు రమ్మంటే సీఎం రేవంత్ సార్ కూడా పోయి వస్తాడు తీ అంటుర్రు. ఏ ముచ్చటిన్నోళ్ళు.